కుంచనపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చించేశారని జన సైనికులు ఫ్లెక్సీ వద్ద ఆందోళన చేపట్టారు. ఫ్లెక్సీని చించిన వారిపై చర్యలు తీసుకోవాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కట్టిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పాక్షికంగా చించేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో రూరల్ ఎస్ఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో చిరిగిపోయిన కటౌట్ను పరిశీలించారు. కటౌట్ చించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ప్రసాద్ కు పవన్ కళ్యాణ్ అభిమానులు తెలిపారు. ఫోటో చింపిన వ్యక్తులయ్యా బాగుపడుతున్నాం పౌడర్ లేదంటే ఫ్లోరింగ్ పెరిగిపోతుంది కదా. మాజీ సర్పంచ్నే. ఈరోజు మరి ఏదైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మరి పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు ఎంతో ఘనంగా చేద్దామని మా యువతి జనసేన నాయకులు మరి సాయంత్రం చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రాత్రి బ్యానర్ కట్టడం జరిగింది. కొంతమంది అరాచక శక్తులు మరి ఈ బ్యానర్ని ఎవరైతే కొంతమంది మా జనసేన యువకులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు చింపేసి బ్యానర్ను కూడా అరాచకంగా అటు ఎటువంటి పని చేయకుండా దాన్ని చింపేసి పడేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎవరైతే ఇటువంటి అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళని మరి క్షమించకుండా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకుని మరి ఏదైతే జనసేన పార్టీ పెట్టన క్రితం నుంచి కూడా చిరంజీవి గారి బ్యానర్ అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ అయితేనేమి ఈ గ్రామంలో మరి ఎప్పుడు కట్టడం జరిగేది. కాకపోతే ఈరోజు మన డిప్యూటీ సీఎం అయిన హోదాలో అలాగే ఆయన జనసేన పార్టీ పెట్టి ఎంతో కష్టపడి పార్టీని నడపడం అంటే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పార్టీని నడుపుతూ మరి 100% స్ట్రైక్ రేట్ తోటి ఈరోజు ఈ గవర్నమెంట్లో కీలక పాత్ర వహిస్తూ అలాంటి వహించినటువంటి వ్యక్తికి జన్మదిన పురస్కరించుకుని ఈ గ్రామంలో ఒక పండగ వాతావరణం వల్లే మేము ఈ కుంచినపల్లి గ్రామ జనసేన పార్టీ అలాగే కూటమి సభ్యులందరూ కలిపి చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. సాయంత్రం రాత్రి 12 గంటలకి కుంచినపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని బ్యానర్ని ఇక్కడ కట్టడం జరిగింది. ఏదైతే మన సుబ్రహ్మణ్యేశ్వర గుడి అందరికీ నలుమూలల సెంటర్ కాబట్టి అందరికీ కనపడుతుందనే ఒక చక్కటి ఆలోచన ధోరణితోటి కట్టడం జరిగింది. కొంతమంది అరాక శక్తులు మరి ఈ బ్యానర్ని అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ఫోటో పక్కన శ్రీరాముని అలాగే ఒక కుర్రోడిని కావాలని అతనితోటి ఆ ఫోటో ఎంతైతే ఉందో అంత వైపులా ఒక చక్కగా అతని ఫోటోని తీసేసి బ్యానర్ని చింపి తన ఇష్టానుసారంగా కట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి అరాక శక్తుల్ని మనం ఖండించకపోతే రానున్న కాలంలో అనేకమైనటువంటి విద్వేషాలకు గురై ఈ కుంచినపల్లి గ్రామం సౌమ్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే అందంగా కుటుంబ సభ్యులతోటి గడుపుకునే కుంచినపల్లి గ్రామంలో ఇలాంటి వివాదాలు ఉండడం వల్ల రేపొద్దుట అనేక రకమైన ఘర్షణకు పాటుపడటం జరుగుతుంది. యువతరం చాలా ఫాస్ట్ గా స్పీడ్ గా ఉన్నారు. ప్రొద్దున నుంచి కూడా ఏమైనా సరే ఈ ధర్నా చేసి